హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్‌కి స్వాగతం అండి. నేనైతే లాస్ట్ వీక్ అయితే గులివెందులు తెచ్చాను కదండీ! అవైతే వండుకున్నాను. ఇంతవరకు అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నేను గులివెందులు ఎలా వండుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువగా మన ఛానల్‌లో లేడీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి లేడీస్‌కి సంబంధించినవన్నీ నేను పోస్ట్ చేస్తాను. అయితే ఎప్పుడైనా సరే చేపలైతే మట్టి కుండలో వండితే ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుందండి. అందుకే మట్టి కుండలో అయితే నేను చేస్తున్నానండి. ఇది లూలు మాల్‌లో కొనుక్కున్నానండి. ఆ మట్టి పాత్ర నాకు 250 ఎంతో పడిందనమాట. ఎవరైనా మట్టి కుండలు అంటే హైదరాబాద్లో మట్టి కుండలు కొనుక్కోవాలంటే లూలు మాల్లో మంచి క్వాలిటీ అయితే ఉంటాయండి. అయితే ఎప్పుడైనా మట్టి కుండలో మనం ఉన్నట్టుగా అయితే స్టవ్ మీద హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టుకొనే వండుకోవాలన్నమాట. ఓకేనా. అయితే ముందుగా నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం అల్లం, ఆ తర్వాత ధనియాలు, గసగసాలు, ఏలకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగీలు, జీలకర్ర అది చిన్న పేస్ట్ కొట్టానండి. అది స్కిప్ అయిందండి. అలా మనము పచ్చి మసాలా వేసుకున్నట్టుగా అయితే మనకి చేపల చారండి చాలా టేస్టీగా ఉంటుందండి. అదంతా వేసేసి ఒక టమాటా పండు ప్యూరీ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము ఈ పాత్రలో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. ఆ తాలింపులోనే మనం పసుపు, అలాగే కారం, అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పులుసు పోసేసి మరగపెడతారనమాట. అలా కాకుండా మరగబెట్టిన తర్వాత అప్పుడు చేప ముక్కలు ఆ పులుసు మరిగేటప్పుడు ఆ చేప ముక్కలు వేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను ఆ మసాలా అంతా చక్కగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేస్తాను. వేసేసిన తర్వాత అప్పుడు నేనైతే మళ్ళీ చింతపండు రసం అయితే పిండుతానమాట. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకొని కారం సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అనుకొని మళ్ళీ కొంచెం మనం టేస్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. అవి ఎక్కువగా మనము కదపకుండా కొంచెం కొంచెం కదిపించుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే చక్కగా మరుగుతుందండి. అయితే ఎవరైనా సరే స్వీట్ అంటే మరీ ఎక్కువగా పులుపు అయితే బాగోదు కదండి. ఎప్పుడైనా చేపల చారుకు కొంచెం బెల్లం ముక్క అయితే యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేస్తే చేపల పులుసు అయితే సూపర్గా ఉంటుందండి. లాస్ట్కి అయితే మళ్ళీ మనం కొత్తిమీరతో కొత్తిమీర వేసేసి దించేస్తే చాలా బాగుంటుందన్నమాట. అయితే కొంచెం ఎర్లీగా వండుకుని మనం చేపల పులుసు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగే వండేసానండి. మధ్యాహ్నంకి అయితే బాగా పులుపు అయితే బాగా చేపలకి పడుతుంది. నాకు ఎక్కువగా గులివెందులు అంటే చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ చేయండి. సర్వేజన